హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూవర్స్, ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ వీడియో చేయబోతున్నాను. సో వీడియో వచ్చేసి బీఎస్సీ గురించి. చాలామందికి బీఎస్సీ చేస్తే ఎలాంటి జాబ్స్ వస్తాయి అని క్లారిటీ అయితే లేదు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఎవరు అయితే బీఎస్సీ తీసుకున్నారో లేదా తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే బీఎస్సీ అయిపోయిందో వాళ్ళందరికీ ఈ వీడియోలో ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో బీఎస్సీ చేసిన వాళ్ళకి ఈజీగా మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న జాబ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే వాళ్ళకి ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బీఎస్సీ వాళ్ళకి. సో ఫస్ట్ వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్ లాగా. సో ఎక్కడన్నా సైంటిస్ట్ ఏదన్నా రీసెర్చ్ చేయాలనే ఇన్స్టిట్యూషన్లో, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు ఈజీగా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ అనేది వస్తుంది. నెక్స్ట్ డేటా అనలిస్ట్ కూడా, ఎందుకంటే ఇవన్నీ మీరు బీఎస్సీలో చదువుతారు ఈ సబ్జెక్ట్స్ అన్నీ. సో దానికోసమే ఈ సబ్జెక్ట్స్కి రిలేటెడ్ ఉన్న జాబ్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి అండ్ ఈజీగా వస్తాయి. ల్యాబ్ టెక్నీషియన్, ఆల్రెడీ మీకు చెప్పాను, ల్యాబ్ టెక్నీషియన్ బీఎస్సీలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కూడా ఉంది. ఎవరైతే ఆ కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళకైతే ల్యాబ్స్లో ఇప్పుడు మనకి సెంటర్స్ ఉంటాయి కదా, టెస్ట్ ల్యాబ్స్, బ్లడ్ శాంపుల్స్, ల్యాబ్ టెక్నీషియన్ లాగా కూడా జాబ్స్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడైతే ఈ ప్రజెంట్ టైంలో అయితే మనకి చాలా కొత్త ల్యాబ్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనేవి ఎక్కడ చూస్తున్నాము, చాలా దగ్గర చూస్తున్నాము. సో ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేశారో, ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ తీసుకున్నారు బీఎస్సీలో, సో వాళ్ళు ఈజీగా వెళ్తే మీకు జాబ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫార్మసీ. ఈ ఫార్మసీ కూడా చాలా పెరిగిపోయింది ఇండియాలోనే చెప్తున్నాను. సో ఫార్మసీ కూడా చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఎక్కడ ఒక 2-3 షాప్స్ అయితే ఉన్నాయి ఫార్మసీవి. లేదు ఒకవేళ మీరు బీఎస్సీలో ఫార్మసీ కోర్స్ తీసుకున్నట్టయితే మీ ఓన్ ఫార్మసీ కూడా పెట్టుకోవచ్చు. లేదా ఇప్పుడు అంత ఫైనాన్స్ లేకపోయినా మీరు ఫార్మసీలో కూడా జాబ్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఇది కోర్స్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కాబట్టి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా చేయవచ్చు, ఈ కోర్స్ కూడా మీరు చేయవచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళు ఈజీగా నర్సు కూడా కావచ్చు. సో ఏదైనా హాస్పిటల్లో కానీ మీరు నర్సు ట్రైనింగ్ చేసి జాబ్ కూడా ఇస్తారు. వాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు మీకు, దాని తర్వాత మీకు జాబ్ అనేది ఇస్తారు. సో బీఎస్సీ చేస్తే చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళకి ప్యాకేజ్ కూడా ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ చాలా హై, లైక్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఫార్మసీ, స్టాఫ్ నర్స్, ఇవన్నీ చాలా హై ప్రొఫైల్స్, అంటే హై జాబ్స్ కాబట్టి దానికి సంబంధించిన శాలరీ కూడా బాగానే ఉంటుంది. ఓకేనా. సో ఎవరైతే బీఎస్సీ తీసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్స్లో ఉన్నారో వాళ్ళందరూ మీ ఎగ్జామ్స్ అయిపోయాక, మీ డిగ్రీ అయిపోయాక ఈ కోర్సెస్, ఈ జాబ్స్ అనేవి అప్లై చేసేసుకోండి, మీకు ఈజీగా జాబ్స్ అనేవి వస్తాయి. ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్లు ఉన్నారో వాళ్ళు ఇప్పుడే జాబ్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేసేయండి, ఎందుకంటే ఇప్పుడు అయిపోయాక మళ్ళీ జాబ్ కోసం వెతుకుంటే చాలా టైం అయిపోతుంది. సో లాస్ట్ టైం ఉన్నప్పుడే ఈ వెబ్సైట్స్లో చూడండి, ఎక్కడన్నా ఆన్లైన్లో వినండి, లేకపోతే ఆఫ్లైన్లో ఒకసారి ఇంటర్వ్యూస్ అలా ఇచ్చేది వస్తే ఎగ్జామ్స్ అయిపోయినాక ఇమీడియట్గా మీరు జాయిన్ అయితే అయిపోతుంది. లేదంటే జాబ్ కోసం కూడా చాలా టైం అనేది పడుతుంది దొరకడం. సో ఇది వచ్చేసి ఒక స్మాల్ సజెషన్. ఒకవేళ మీకు ఎగ్జామ్స్ అయిపోయాక, అంటే అంత చదువు అయిపోయాక జాబ్స్ స్టార్ట్ చేద్దామంటే అలా చేయండి. లేదంటే చదువుతూనే ఎక్కడన్నా ఇంటర్వ్యూస్ అలా ఇస్తే కూడా ఓకేనే. సో ఇది అప్ టు యూ. నా సజెషన్ వచ్చేసి ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్స్ క్లియర్ అయిపోయాక దెన్ యూ క్యాన్ గో ఫర్ సర్చింగ్ ది జాబ్స్. ఓకే. సో ఒకసారి ఎగ్జామ్స్ అంతా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయాక మీరు జాబ్స్ అనేది సర్చ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఫాలోయింగ్ కొన్ని వెబ్సైట్స్, ఇలా జాబ్స్కి వచ్చే వెబ్సైట్స్ అవి జర ఫాలో కానీ, అందులో కూడా కొన్ని తప్పువి ఫేక్ ఉంటాయి. సో చూసి ఒఫిషియల్ వే ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.